హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు మీరా బ్రో. బ్రదర్, బయట చూసుకున్నట్టయితే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్? మేబీ డిపెండ్స్ అపాన్ దెమ్ ఉంటుంది అన్న. అంటే లవర్స్ అనే వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంట్లో చెప్పి ఒప్పించుకొని చేసుకుంటే ఓకే, లేదంటే అది వాళ్ళ ఇష్టం. అది మేబీ నా సజెషన్ ఏంటంటే అరేంజ్ మ్యారేజే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటారు? కట్నం వస్తుంది, కట్నం ఇస్తారు, బడి బసాలు వస్తాయి. లవర్స్ సిన్సియర్ గా లేరన్న. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు, అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ. సో లవ్ అనేది ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఉంది. ఈ ప్రెసెంట్ జనరేషన్ లో అయితే అరేంజ్ మ్యారేజే బెటర్ అని నేను అనుకుంటున్నాను అన్న. దట్స్ ఆల్. ఇంకా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఇంకా అది అసలు మ్యారేజ్ అనేది ఒక స్కేరీ అన్న. అది ఉంటే బ్యాచులర్ లాగా ఉండొచ్చు, అబ్దుల్ కలాం ఉన్నాడు, వాళ్ళంతా ఉన్నారు, అట్లనే ఉండొచ్చు, దాన్ని ఏముందన్న. స్కేరీ అంటే చాలా పెద్ద మాట మాట్లాడుతుంది. మీరే అన్నారు కన్నా ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారని. ఆ ఎఫ్ఐఆర్స్ వల్ల మరి ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు కదా, అందుకని స్కేరీ అని వర్డ్ యూజ్ చేశా అన్న. ఓకే బ్రో, ఇప్పుడు లవ్ మ్యారేజ్ నిజమైన లవ్ అనేది ఉందంటే, ప్యూర్ లవ్ అనేది, సిన్సియర్ లవ్ అనేది ఉందంటారా? ఇక్కడ ఎవరు వాళ్ళు ఉన్నారుగా, రాబర్ట్ జూలియా సంథింగ్ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళంత గొప్ప వాళ్ళు అయితే ఎవరు లేరన్న ఇక్కడ. బయట సిచ్యువేషన్ అయితే అందరినీ అనకూడదు. ప్రెసెంట్ జనరేషన్ అయితే కొద్దిగా వరస్ట్ గా ఉందన్న. దాంతో డిపెండ్స్ అపాన్ సోషల్ మీడియా అను ఫిలిమ్స్ కూడా కొద్దిగా దానికి రిలివెంట్ గా వచ్చాయి కాబట్టి అట్లా క్రియేట్ అయ్యారు అంతే. మన బయట లివింగ్ రిలేషన్షిప్ కూడా ఎక్కువ అయిపోయింది. కలిసి ఉన్నాం, తర్వాత ఉంటే ఉన్నాం, లేదంటే లేదు. దాని గురించి అది ఫారెన్ లో అయితే అది యూజ్ అయింది కానన్నా, మన దగ్గర ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు కానీ దాన్ని మనం టాలరేట్ చేయదు కాదు కదా, అంటే ఎంకరేజ్ చేయదు కాదు కదా. సో మనకి అది వాళ్ళ మీద వాళ్ళకి ఒపీనియన్ ఉంటే వాళ్ళు కొన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి తర్వాత బయటకు వచ్చేసేది అనేది వాళ్ళ ఇష్టం అన్నది. అంటే ఇండియా అనేది కొంచెం కల్చర్ పరంగా హిందూ సాంప్రదాయం పద్ధతులు అవన్నీ వారానికి మనకి చాలా తేడా ఉంటుంది. సో మన దేశంలో ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ అంటారా కాదు? కరెక్ట్ అనేది అంటే అది ఒక వన్స్ డిపెండ్స్ వాళ్ళ డిసిషన్ బట్టి ఉంటుంది అన్న, వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అంటే నా ఒపీనియన్ ఏందో నాకు ఉంటుంది. అంటే అది ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ద వర్డ్ అన్న. అంటే నా పర్సనల్ ఇష్యూ నా వరకే కానీ ఇంకొకరి దాన్ని నేను టాలరేట్ చేయదు కాదు కదా. ఐ కెనాట్ జడ్జ్ దెమ్ అని నేను అంటాను. అది సో ఇప్పుడు అమ్మాయిలు చూసుకుంటే కొంచెం లగ్జరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యారేజ్ విషయంలో కానీ లవ్ విషయంలో అయినా. సో అన్నిటినీ బాయ్స్ అయితే అంచలేకపోతున్నారు. సో ఎట్లా వీడియోలు కూడా చూసినట్టున్నారు, మనకి 20 lakhs 40 lakhs కావాలంటే అంటే అది మనం చెప్పలేమన్నా, అది వాళ్ళ ఇష్టం. అది సో మీరు ఒక అమ్మాయి కావాలి అంటే ఫ్యూచర్ లో మీరు మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి ఎలాంటి అమ్మాయి కావాలని మీరు కోరుకుంటారు? ఇండిపెండెంట్ గా ఉండేటట్టు కావాలా. అంటే ఐ మీన్ తానంతటిగా తాను చేసేదానిలాగా ప్రతి ఒక్కటి అవ్వకుండా ఒపీనియన్ బట్టి, అంటే ప్రతిదీ ఇండిపెండెంట్ ఏది తీసుకున్నా కానీ ఆమంతటికి ఆమె డెసిషన్ తీసుకునేటట్టుగా ఉండాలా, లేదంటే జడ్జి చేయకుండా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ కానీ దాన్ని జడ్జి చేయకుండా ఉండాలని నా ఒపీనియన్. అలాంటి అమ్మాయి దొరికితే నాకు మంచిదని నేను అనుకుంటున్నాను. ఫైనల్ ఇప్పుడు బ్రేకప్ ఎక్కువైపోతున్నాయి కదా. సో బ్రేకప్ రావడానికి రీజన్స్ అమ్మాయి సైడ్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయి సైడ్ ఎక్కువ ఉంటుంది. అది రెండు సైడ్ల నుండి ఉండొచ్చు అన్న. వెదర్ వీళ్ళు తప్పు చేస్తారో తెలియదు, వాళ్ళు తప్పు చేస్తారో తెలియదు. వీ కెనాట్ జడ్జ్ కదా అన్న, అట్లా ఎలా చెప్పలేస్తాం అనేది నా ఒపీనియన్. బోత్ సైడ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు, అబ్బాయి మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళ చాట్స్ వీళ్ళు చూసుకోవచ్చు, వీళ్ళ చాట్ వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళ చాట్ వీళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా చూసి వాళ్ళకి చెప్పవచ్చు. అది మనం చెప్పలేము. ఒకరితో కాకుండా మిగతా వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటారు అమ్మాయిలైనా అబ్బాయిలు. ఎందుకు అలా చేస్తున్నారు? అసలు ఎందుకు ఇలాంటివి చెడుతోలే అనుకోవచ్చు కదా, ఎందుకు అలాంటివి చేస్తున్నారు?
ఐ కెనాట్ సే అన్న, అది నేను చెప్పలేను. మళ్ళీ తర్వాత నన్ను ట్రోల్ చేస్తారు, నాకు ఎందుకన్నా అంతా. ఓకే బ్రో, బ్రేకప్ తర్వాత కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు మన పేరెంట్స్ పక్కన ఫ్రెండ్స్ అయినా, వాళ్ళకి ఏం చెప్తారు? చేసుకోవద్దనే చెప్తాను. అంటే ఆమె ఒక్కటే జీవితం కాదని చెప్తాను. వెదర్ ఆయన ఒక్కడే జీవితం కాదు, అంటే మన లైఫ్ లోకి మల్టిపుల్ పర్సన్స్ వస్తారు. వాళ్ళని అంటే వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ పాత్ర ఎంత వరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. వెదర్ ఇన్ని ఇయర్స్ కావచ్చు, లేకపోతే సమ్ డేస్ కావచ్చు. మేబీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారంటారు కదా, అది కూడా ఇంతే. కానీ కొంతమంది ట్రూగా లవ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ నుంచి ఎండింగ్ వరకు అయినా ఉంటారు. నేను చెప్పలేదు. ఓకే బ్రో.